అప్పు తీర్చడం లేదని రైతుల ఇంట్లో దొరికిందల్లా తీసుకెళ్లిపోతున్నారు సొసైటీ అధికారులు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. కర్నూలు జిల్లాలో సొసైటీ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. చిప్పగిరి మండలం బోల్డెన సొసైటీ ఉద్యోగులు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీర్చడం లేదని రైతుల ఇంట్లో టీవీలు, బైక్లు, ట్రాక్టర్లు కూడా తీసుకెళ్లిపోయారు సహకార బ్యాంక్ ఉద్యోగులు. 3 రోజులుగా సొసైటీ పరిధిలో అప్పులు తీసుకున్న గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు సహకార బ్యాంక్ అధికారులు. ఇంట్లో వస్తువులు తీసుకువెళ్లడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార బ్యాంక్ ఉద్యోగుల తీరుపై ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవాకు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతులు ఇప్పటికిప్పుడు అప్పులు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్యే విరూపాక్షి. కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకి గురి చేస్తోందని, సీఎం చంద్రబాబుకి రైతులపై ప్రేమ, మానవత్వం అనే విషయాలే లేవంటూ విమర్శించారు ఎమ్మెల్యే విరూపాక్షి. సొసైటీలోన మా జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు అసలు సొసైటీలోని ఇచ్చేదే కానీ ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఏది పడితే అది ఇల్లు లేకపోతే యాలను వేస్తున్నారు. ట్రాక్టర్ పడితే ట్రాక్టర్, మోటార్ సైకిల్ పెడితే మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్లో అన్ని చేస్తున్నారు. ఇంత వీళ్ళకి అయితే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు. అసలు వీళ్ళకి మానవత్వం అనేది లేదు. ఇండ్లకు పోయి జప్తి చేస్తూ రైతులను ఉరేస్తున్నారు ఇల్లే. అసలు వీళ్ళు ప్రభుత్వంకి మానవత్వం ఉందా లేదా? అసలు ఒక్కరిగా రైతుల మీద పట్టించుకున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ అట్లా వాడే, ఈ బీజేపీకి ప్రభుత్వం అసలు రైతుల మీద పట్టలేదు. ఈ చంద్రబాబు నాయుడు అయితే మనం చెప్పినక్కర్లేదు.